ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు కూడా దేవుని అమూల్యములు అత్యధికములైన వాగ్దానములతో ప్రభు మనలను బలపరచుచున్నందుకై యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ ఆయనకు మహిమ చెల్లించుదుముగాక. అందరూ బాగున్నారా? దేవుడే మీ ప్రతి ప్రయత్నమును సఫలపరచునుగాక. ఎన్నో మార్లు ప్రయత్నాలు చేసి ప్రయాసపడి కష్టమంతా వృధా అయిపోయిందే అనే నిరాశతో నిలిచి ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు తానే మీ ప్రతి ప్రయత్నములను సఫలపరిచి మేలుతో నింపి మీరు ఆశించిన దానికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కనుక అట్టి గొప్ప కార్యాలు మీ జీవితాలలో పొందుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు, క్షేమాన్ని ఇచ్చారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకై స్తోత్రం. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి. నీ పిల్లల ప్రయత్నాలను సఫలపరచండి. వారి ప్రయాస ఎన్నో మారులు వారి ప్రయత్నాలు విఫలమైపోయి కన్నీళ్లే అన్నపానములుగా నిలిచిపోయి, అవునయ్యా, ఎన్నో మార్లు వారి ఆశించినది వారి శ్రమ వృధాగా పోయి, అయ్యా, ఎంతో వేదనతో కన్నీళ్లతో బాధతో కుమిలిపోతూ నలిగిపోతూ అవమానముతో ముఖము కప్పబడి నిరాశతో నిట్టూర్పు విడుస్తున్న నీ పిల్లలను నిశ్చయముగా మీరు జ్ఞాపకము చేసుకునండి. వారి ప్రార్థనలు సఫలపరచబడునుగాక, వారి ప్రయత్నములు ఫలించునుగాక. నీ పిల్లలకు విరోధముగా లేచినది ఏది వర్ధిల్లకుండునుగాక. నిశ్చయముగా ఆకాశమందు నివాసి అయిన దేవా, మీకు స్తోత్రమయ్య. మీరే సఫలపరచండి. సఫలపరచు దేవునిగా మీరు మాకు తోడై ఉన్నందుకై స్తోత్రం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోండి. వారు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికమైన గొప్ప కార్యములను మీరు వారి జీవితాలలో జరిగించి మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.